welcome back to our YouTube channel. This is Lali. This is Gayi. Lali Gayi Official. ఈ వీడియోలో మేము మేకప్ వేసుకుంటాం, మా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాము. అండ్ నా పేరు వచ్చేసరికి గాయత్రి. నా పేరు లలిత. మేము ఇద్దరం ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నాం. అండ్ దట్టు మాకు కెరియర్ ని కొంచెం షిఫ్ట్ చేయాలనిపించింది. యూట్యూబ్ సైడ్ కూడా వెళ్ళాలని ఇంట్రెస్ట్ పెరిగింది. మాకు అది ఎప్పటి నుంచో ఉండేది. ఇప్పుడు డిగ్రీ నుంచి మేము యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. బట్ ఫైనల్లీ వీ స్టార్టెడ్ ఏ న్యూ ఛానల్. అండ్ మా ఫ్యామిలీస్ అయితే ఒప్పుకోలేదు. బట్ మేము ఇప్పుడు కొంచెం ప్రెసెంట్ ఓకే చేశారు కాబట్టి మేము యూట్యూబ్ ఛానల్ ఏదని స్టార్ట్ చేసాము. అండ్ మీరు మా ఛానల్లో లాట్ ఆఫ్ కంటెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఫన్ కూడా ఉంటుంది. అండ్ ట్రావెలింగ్, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా వెళ్ళొచ్చు, టూర్స్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కువ ట్రిప్స్ ప్లానింగ్ ఎక్కువ చేస్తాము. బిఫోర్ గానీ మేము ఎక్కువ చేసాము. యూట్యూబ్ పెట్టామని కాదు, బిఫోర్ గా కూడా చాలా ట్రిప్స్ అనేవి మేము ప్లాన్ చేసుకుని వెళ్తాము. మేకప్, స్కిన్ కేర్, ఆన్లైన్ షాపింగ్, కుకింగ్, ఎవ్రీథింగ్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మా సైడ్ నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు చెప్తే కామెంట్ సెక్షన్ లో మేము అవి మీకు షోర్ గా చేసి పెడతాము. డెఫినెట్లీ. ప్రెసెంట్ అయితే మేము మేకప్ స్టార్ట్ చేస్తాము. మేము మేకప్ స్టార్ట్ చేస్తూ మీతో చాలా షేర్ చేసుకుంటాం. ఓకేనా? ఫస్ట్లీ నేనైతే మేకప్ చేసుకునే ముందు నా స్కిన్ కి బేస్ అప్లై చేస్తాను కాబట్టి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాం. వి బోత్ యూజర్ సిన్స్ ఇన్ 3 years. మేము డిగ్రీలో ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. నివియా ఒకటే, అంటే మా ఫేసెస్ కి ఎక్కువ ఏది అనేది పడదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వి బోత్ సెన్సిటివ్ స్కిన్ అనమాట. మాకు ఏ ప్రొడక్ట్ కూడా నేను ఫేస్ కి ఏదైనా అప్లై చేశాను అంటే విత్ ఇన్ 2 days లోనే అది ఎఫెక్ట్ అయిపోతుంది. ఏదన్నా పడిందంటే క్విక్ గా సంథింగ్ నేను అదే కంటిన్యూ చేస్తాను 3 years కూడా. కొంతమందికి ఇప్పుడు మార్కెట్ లో చాలా మాయిశ్చరైజర్స్ వచ్చాయి. బట్ కంపేర్ టు మాకు వాటికంటే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మధ్య స్లైన్ మ్యూసెల్ అనేది కూడా బాగా వచ్చింది. అది మేము ప్లానింగ్ టు బై అనమాట. కొరియన్ స్కిన్ కేర్ కూడా బై చేసి ఎక్కువ ఫేస్ వాషెస్ అవన్నీ మేము ఇద్దరం ఎక్కువ కొరియా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాము. మాట్లాడుతూ ఉన్నాం. అండ్ యాక్చువల్లీ ప్లాన్ ఇన్ డిగ్రీ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని. అప్పుడైతే మా దగ్గర చాలా ర్యాండమ్ గా మేము వీడియోస్ తీస్తూ ఉండేవాళ్ళమి. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఎలా తీస్తారో అలా అంతగా తీసేవాళ్ళమి. బట్ ఏంటంటే ఆ వీడియోస్ మేము పెట్టడానికి పాసిబిలిటీ లేదు. బికాస్ కొంతమంది ఇంట్లో యాక్సెప్ట్ చేయరు కదా, మా ఫ్రెండ్స్ ఇంట్లో. సో దట్ మేము ఇప్పటి నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పటి నుంచి కంటిన్యూగా మా సైడ్ నుంచి కంటెంట్స్ అన్ని వస్తా ఉంటాయి. వీ నీడ్ యువర్ సపోర్ట్ గైస్. మీరు మాకు ఎంత సపోర్ట్ చేస్తే మాకు మంచి మంచి వీడియో తీయాలని కొంచెం ఎంకరేజ్మెంట్ అని కొంచెం మీ సపోర్ట్ ఇస్తే కనుక మేము ముందుకు ఇంకా చాలా బాగా వెళ్తాం. ప్రెసెంట్ అయితే నేను మాయిశ్చరైజర్ రాసేసాను నా ఫేస్ కి. కొంచెం ఇది మన ఫేస్ కి అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఒక 2 minutes అట్లా పడుతుంది కాబట్టి కొంచెం తర్వాత మనం ఫేస్ కి ప్రైమర్ అనేది అప్లై చేసేస్తే. అండ్ వన్ మోర్ థింగ్, మనం ప్రొడక్ట్స్ ఏమైనా యూజ్ చేస్తున్నప్పుడు వెంటనే యూజ్ చేసేసేకూడదు. ఒక ప్రొడక్ట్ మనం మన ఫేస్ కి అప్లై చేసిన తర్వాత అది మన ఫేస్ అబ్జర్వ్ చేసిన అయితే 2-3 minutes కి ఆ తర్వాత నెక్స్ట్ ప్రొడక్ట్ అనేది ఫేస్ మీద అప్లై చేయాలి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కనుక, మేమిద్దరం సిన్స్ స్కూల్ ఏజ్ నుంచి ఫ్రెండ్స్. ఐ థింక్ 13 years కంప్లీటెడ్. 12 to 13 years అవుతుంది. మా జర్నీ కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండి మాది జర్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మా ఇంట్రడక్షన్, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు చెప్తాం. కొంచెం మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. ప్రెసెంట్ అయితే ఇది ఫేస్ కి అబ్జర్వ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ప్రైమర్ యూజ్ చేద్దాం. ప్రైమర్ లో మేమైతే మ్యాక్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇది మేము సిన్స్ 3 years బ్యాక్ నుంచి ఇది కూడా యూజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. బట్ మాకు చాలా ఇష్టం బ్యూటిషియన్ గా. ఇలా ప్రొఫెషనల్ అయితే కాదు, మేము బేసిక్ అయితే మాకు వచ్చు బాగా. అండ్ వీఆర్ ప్లానింగ్ టు నెక్స్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ నుంచి కూడా మీకు చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఫస్ట్ ఇవన్నీ మీకు కావాలంటే మా ఛానల్ మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. మేము వెంటనే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మా యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. బట్ ఇంకా మేము అందరూ రాలేదు కాబట్టి కొంచెం టైం పట్టింది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాం. ఓకే, ప్రైమర్ కూడా రాసేసాం కదా, కొంచెం ఇది కూడా కొంచెం ఫేస్ కి అబ్జర్వ్ అయ్యేదాకా టైం పడుతుంది. ఇప్పుడు ప్రైమర్ అనేది మన ఫేస్ కి అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టోక్ క్రీమ్ అప్లై చేద్దాం. అండ్ ఆల్సో ఏంటంటే మాకు ఫస్ట్ కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం మాట అనేది మాకు తడపడుతుంది.
అట్లా ఇది నాడల్స్ హైలైటింగ్ ఇక్కడ ప్రైమర్ మాయిశ్చరైజింగ్ అన్నమాట. ఇది ఎలా అంటే మన ఫేస్ బేస్డ్, ఒక నిమిషం, మీకు హైలైటింగ్ మాయిశ్చరైజర్ అన్నమాట లాక్మీ. ఇది చాలా బాగుంది. నేను బామాలో బై చేశాను, చాలా బాగుంది. అండ్ దీనిలో కూడా 2 షేడ్స్ ఉంటాయి, వన్ సిల్వర్ అండ్ ఇంకోటి గోల్డ్ అన్నమాట. ఇది ఫేస్ కి చక్కగా క్లియర్ గా చాలా బాగుంటుంది, షైన్ అవుతా ఉండిద్దండి ఫేస్ కి ఇది అప్లై చేస్తే. చాలా షైనింగ్ చాలా shining అనేది ఉంటుంది. చేసుకున్నది తెలియదు, బట్ అంతగా తెలియదు. ఫేస్ కి కూడా చాలా అబ్జర్వ్ గా ఉండిద్ది, చాలా చూడండి. బాగుంటుంది ఫేస్ కి. ఇది అయిపోయిన తర్వాత మనం కరెక్టర్ యూజ్ చేయొచ్చు. ఇది ఎవరికైనా ఇక్కడ అండర్ ఐస్ దగ్గర బ్లాక్నెస్ ఉన్నా అండ్ నోస్ టీ జోన్ ఏరియా ఎక్కడైనా సరే మీకు ఇది అప్లై చేస్తే కొంచెం దాన్ని కవర్ చేసే చాలా బాగుంటుంది కరెక్టర్. ఈ కలర్ యూజ్ చేయండి, స్విస్ బ్యూటీ కన్సీలర్ కరెక్టర్, చాలా బాగుంటుంది గైస్. అండ్ మీకు అది అవసరం లేదనుకుంటే యూ కెన్ గో లైక్ Concealer. మెబ్లిన్ కన్సీలర్. ఇది కూడా మీరు డైరెక్ట్ గా యూజ్ చేసేయచ్చు. బట్ మేము వర్క్ చేస్తుంటాం అంటే 24 hours 9 hours మీ సిస్టమ్ ముందే కూర్చోవడం వల్ల మాకు కళ్ళ కింద నల్ల మచ్చలు ఎక్కువ అయిపోతున్నాయి. ఇలా మనకి డార్క్ సర్కిల్స్ ఉన్న దగ్గర రాసుకొని మనం చక్కగా దీన్ని బ్లెండ్ చేసుకుంటే అండ్ face అనేది ఇంకో clear గా విషయం, మనం బ్లెండర్ ని కొంచెం వెట్ గా ఉన్నప్పుడు యూజ్ చేస్తే అది కొంచెం బాగా బ్లెండ్ అవుతుంది. బ్లెండ్ అవుతుంది. చాలా మనకి ఇలా బ్లెండ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇలా బ్లెండ్ చేస్తూ ఉంటే మన బ్లాక్ షేడ్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. పార్టీస్కి వెళ్ళేటప్పుడు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళేటప్పుడు అలాగా ఇది అనేది యూజ్ చేస్తాం మేకప్. మీరు ఏం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కానీ ప్రెసెంట్ స్కిన్ కేర్ అయితే వెరీ ఇంపార్టెంట్. అండ్ స్కిన్ కేర్ వీడియో కూడా మీకు చాలా ఇంపార్టెంట్. స్కిన్ కేర్ వీడియో కూడా చేసి చూపిస్తాం. మాక్సిమం మేము కొరియన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇద్దరిది సెన్సిటివ్ స్కిన్. ఏది యూజ్ చేసినా మా ఫేస్ అనేది త్వరగా తీసుకోదు. వితిన్ 2 to 3 days లోనే అది ఎఫెక్ట్ అయిపోతుంది. సో దట్ మేము యూజ్ చేసిన వాటిలో కొరియన్ ప్రొడక్ట్స్ మాకు పడటం వల్ల సిన్స్ 2-3 years నుంచి అదే యూజ్ చేస్తూ వస్తున్నాం మేము. అండ్ ఇంకో విషయం, మీ స్ట్రోక్ క్రీమ్ ని ఫౌండేషన్ లో మిక్స్ చేసి రాసినా కానీ చాలా బాగుంటుంది. స్ట్రోక్ క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ మనం ఇలా కొంచెం వేసుకొని ఫౌండేషన్ వేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసి మనం ఫేస్కి పెడితే చాలా బాగుంటుంది గైస్. చూడండి నేను చూపిస్తాను. నేనైతే ఇప్పుడు మెబ్లిన్ నుంచి కన్సీలర్ తీసుకున్నాను. ఇందాక నేను యూజ్ చేసిన షేడ్ వచ్చేసరికి ఒక నిమిషం, కరెక్టర్ దట్ వన్ ఆరెంజ్ షేడ్, కొంచెం 09 ఆరెంజ్ అన్నమాట. Orange. ఇది 35. మెబ్లిన్ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి అండ్ అండర్ బడ్జెట్ మెబ్లిన్ కూడా. బాగుంటాయి, ఫిట్ మీ, లాక్ మీ చాలా బాగుంటాయి. ఇది మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు గైస్. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఇచ్చారు. నేను డిగ్రీలో ఉన్న 3 years కూడా స్విస్ బ్యూటీ యూజ్ చేశాను. ఈ షేడ్స్ చాలా బాగుంటాయి. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తాను. 3 years యూజ్ చేశాను. ఇది మా ఫ్రెండ్స్ ఇచ్చారు. దాని నుంచి ఇద్దరం ఒకటే యూజ్ చేస్తాం. ఆఫర్ అయితే వచ్చింది ఇద్దరికి, కొంచెం బడ్జెట్ Budget కాబట్టి friendly కొనేసాం. కొంచెం. ఇది కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం. మేమైతే అండర్ బడ్జెట్ లోనే పై చేసాం ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఎక్కువ కాస్ట్ అయితే కాదు, కొన్ని బట్ expensive అట్లా అని ఉన్నాయి. చెప్పేసి మనం చీప్ గా వస్తున్నాయి అని చెప్పి ఏ పట్ల బై చేయకండి, ఎందుకంటే అండ్ దీనిలో మనం- షేడ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనం Indian ఫేస్ skin కి tone వేస్తాం అవుతుంది. కాబట్టి, ఫేస్ కి అప్లై చేస్తాం కాబట్టి ఏవి పడితే అవి మీరు యూజ్ చేయదు. ఎందుకంటే మనం ఫేస్ కి అప్లై చేసేటప్పుడు చాలా
టాస్క్ కదా ఐలైనర్ ఎలా వేసుకోవాలని, బట్ నేను కూడా సింప్లిఫై చేయడానికి చూపిస్తాను. నేనైతే ఈరోజు వింగ్ లైన్ వేస్తున్నాను కొంచెం బాగుండడానికి. పర్ఫెక్ట్. చూసారా గైస్, ఇందాక చాలా లైట్గా ఉంది, థిక్గా ఉంది. దీని మనం నాకు ఈరోజు కెమెరా వల్ల లైనర్ ఏంటి కొంచెం అటు ఇటు అయ్యేలా ఉంది. నేనైతే ఐలైనర్ చేసేసాను, బాగానే వచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ పోయింది కానీ, బట్ నేను కదిలియాలనుకోవట్లేదు. ఓకే, నాట్ బ్యాడ్. ఇప్పుడు నేను లైనర్ వేసుకుంటాను. లైనర్ అనేది నాకు లైట్గా వేస్తే నా కళ్ళకి కనిపించదు, కొంచెం డార్క్గా వేస్తాను నేను లైనర్ అనేది. ఓకేనా గైస్, నాది ఐలైనర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ నేను ADS నుంచి ఆర్ట్ కలర్ తీసుకుంటున్నాను ఐబ్రో ఫిల్ చేయడానికి. ఆల్రెడీ షేప్ లైనర్ వేస్తున్నాను. లైనర్ అనేది నేను ఇద్దరం లిక్విడ్ ఎక్కువ యూజ్ చేస్తాం, ఎందుకంటే పెన్ అనేది పెద్ద ఆకుడు దానికి. నేను పెన్ యూజ్ చేశాను, నాకు అది ఎంతగా అనిపించలేదు, కంఫర్ట్ అనిపించలేదు, అండ్ నాకు లాంగ్ లాస్టింగ్ ఉండేది కాదు. లిక్విడ్ ఫామ్ అంటే నాకు కొంచెం అది కాకుండా అది ఊరికి అది డ్రై అయిపోయి యూజ్ చేస్తాము లైనర్. విషయం సంథింగ్, ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసే ముందు ఇక్కడ నుంచి అలా గీకుతూ రుద్దారని. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? ఓకే, ఐబ్రో పెన్సిలింగ్ అయిపోయింది అండ్ ఐ మేకప్ అంతా అయిపోయింది కదా. ఇంకోటి మీరు గమనించారు, నాకు లైట్ గా వేస్తే కనిపించదు లైనర్, కొంచెం డార్క్ గా వేస్తే కొంచెం బాగుంటుంది నా పెద్ద ఫేస్ కాదు కదా. సో అండ్ ఇక్కడ అండర్ ఐ కొంచెం చూసినట్టు చాలా డల్ గా ఏదో నిద్రపోయి లేచినట్టుంది కదా, దాన్ని కొంచెం హైలైట్ చేయడానికి సేమ్ నేను ఇక్కడ పింక్ షేడ్ ఉంది కదా, పింక్ అది ఇది కొంచెం వైన్ షేడ్ ఉంది కదా, దాన్ని తీసుకుంటే కింద కొంచెం లైన్ చేస్తాం. లిప్ లైనర్ అస్సలు మ్యాచ్ అవ్వదు ఈ షేడ్, చాలా న్యూడ్ షేడ్ అనమాట, అసలు మ్యాచ్ కాదు. సో లిప్ లైనర్ యూజ్ చేసి న్యూడ్ షేడ్ ని ఎవరైనా మీకు పడని, మీ స్కిన్ కి మ్యాచబుల్ అవ్వకుండా లిప్స్టిక్స్ ఉంటాయి కనుక ఇలా యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. చెప్పడం తెలియట్లేదు కానీ మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. నేను లీనీ లిప్స్టిక్స్ యూజ్ చేస్తాను, బట్ నాకు 4 వచ్చేసిన ప్యాక్. ఈ షేడ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. నా ఫేస్ కి కూడా ఈ షేడ్ సెట్ అయిపోయింది. అది వచ్చేసరికి డస్టీ CP11 అనమాట. అండ్ మేకప్ చాలా బాగా వచ్చింది టుడే. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ కూడా చేయండి. Until then, bye bye. Thanks for watching.